ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా, ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలి. పొద్దునే ఉంది కాబట్టి మంచిగా పొద్దుగా లేచి సద్దన్నం తిని బయలుదేరండి. వచ్చినాక మీటింగ్ అయినా ఉడకన్నం తిందాం. కాబట్టి ప్రతి ఊరు నుంచి ఎక్కడ జాగృతి కార్యకర్తలు ఉంటే అక్కడ బయలుదేరి రావాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు. మనకెవరో వచ్చి ఏదో బండ్లు పెడతారు, ఏదో చేస్తారు అనుకోవద్దు. ఇది మన పని, మన రాష్ట్రం పని, మన కోసం మనం చేసుకునే పని. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. ముఖ్యంగా యువ మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా. మరి యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువ మిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మనం బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదెవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. మా ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఊరు నుండి కూడా తరలి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నిజమైనటువంటి మార్పు ఎట్లా తీసుకొస్తామో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించాలి.